ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో యువత భారతదేశంలో అత్యధిక శాతం ఉంది అనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ యువత ఏ పని చేయాలన్నా ఏదైనా మొదలు పెట్టాలంటే అత్యధిక శాతం మంది వెనకడిగే వేస్తున్నారు, ముందడుగు వేయడానికి భయపడుతున్నారు. ఎందుకు ఈ భయం? అసలు అప్పుడెప్పుడు అన్నట్టు ఒక పిల్లనియాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించాలి అన్నట్టు, ఏదైనా ఒక పనిని ప్రారంభిద్దాం మొదలు పెడదామంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఆలోచించినట్టు అసలు ఒకటే వెనకడుగు వేస్తున్నారు. అసలు ఏంటి దీని వెనుకున్న మర్మం ఏంటి? భయం 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 భయం, ఓడిపోతామేమో అనే ఒక భయం అందరినీ వెన్నంటి ఉండడం వల్లనే ఎవరు ఏ పని ప్రారంభించలేకపోతున్నారు. జపనీస్ వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉంది, ఇఫ్ ఎనీబడి కెన్ డూ ఎనీథింగ్ ఐ కెన్ డూ అని అంటారు వాళ్ళు. మన కళ్ళ ముందు ఇదే రంగంలో మనం చేద్దాం అనుకున్న రంగంలో కొన్ని వందల మంది వేల మంది విజయం సాధించి విజేతలుగా నిలబడ్డా కూడా ఈరోజు మళ్ళీ మనం ఆ పనిని ప్రారంభించడానికి భయపడుతున్నామంటే ఎందుకు? అసలు ఈ జీవితంలో భయమేనా, ఇంకేం లేదా? ఫ్రెండ్స్, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, జీవితం అంటే లైఫ్, LIFE లైఫ్. ఈ లైఫ్లో ఎఫ్ అనేది లేకపోతే LI అబద్ధం మాత్రమే మిగులుంటుంది. ఎఫ్ అంటే ఫ్యూచర్, ఎఫ్ అంటే ఫెయిల్యూర్స్. మీ జీవితంలో మీ ఫ్యూచర్లో మీ ఫెయిల్యూర్స్ కూడా ఒక భాగమే. వాటికి భయపడితే అసలు జీవితమే అబద్ధం, మన పుట్టుకే అబద్ధం. కాబట్టి ఫ్రెండ్స్, ఫెయిల్యూర్స్కి భయపడమాకండి. ఏది ఏమైనా కానీ విజయం సాధిస్తామనే ఒక దృఢ సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మనల్ని ఆపే వాళ్ళే లేరు. అలా మొదలుపెట్టిన వాళ్ళే ఈ రోజున్న దేశ ప్రపంచాల్లో ఉన్న అందరు విజేతలు కూడా వాళ్ళు ఒక్క అడుగుతోనే మొదలుపెట్టారు. ఈరోజు 100 అడుగులు 1000 అడుగులు 1,00,000 అడుగులు మనకన్నా ముందున్నారు. ఫ్రెండ్స్, కమాన్, భయపడకండి, ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.